వెలుగులోకి వచ్చింది. అమాయక ప్రజల ఆశలను పెట్టుబడిగా మార్చుకుని కోట్లకు పడగలెత్తిన ముగ్గురు కేటుగాళ్లను మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6.55 లక్షల నగదుతో పాటు 70 లక్షల విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 1 టౌన్ పిఎస్లో కేసు వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. నిందితులు ఆర్కే ఎంటర్ప్రైజెస్ పేరిట వేలాది మంది నుండి 1.37 కోట్ల వసూళ్లకు పాల్పడినట్లుగా ఆయన పేర్కొన్నారు. లక్కీ డ్రాలు, అనుమతులు లేని చిట్టీల వ్యాపారాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గత కొద్ది రోజుల నుంచి నడుస్తున్న ఒకటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్. అంటే ఇన్వెస్ట్మెంట్ పేరుతో జనాలు ఇచ్చే క్యాపిటల్నే మళ్ళీ రొటేట్ చేసుకుంటూ రిటర్న్లా ఇవ్వడము లాంటి స్కీమ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇవాళ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఆర్కే ఎంటర్ప్రైజ్ అనే విచ్ ఇస్ రన్ బై కొమ్ము రమేష్, కొమ్ము కోటేశ్వర్, శ్రీను, ఈ ముగ్గురు కలిసి ఈ ఆర్కే ఎంటర్ప్రైజ్ అనేది కంపెనీ పెట్టి దీంట్లో వీళ్ళ స్కీమ్ ప్రకారం ప్రతి ఒక్కరు ప్రతి నెల ఎవరెవరు రిజిస్టర్ చేసుకుంటారో ఎవ్రీ 1 మంత్ వాళ్ళు ఒక 1000 రూపీస్ ఇవ్వాలి. ఆ 1000 రూపీస్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ వాళ్ళ నుంచి ఎవరో ఒకరికి లక్కీ డ్రా తీసినప్పుడు వాళ్ళకు 15,000 వర్త్ లేకపోతే 20,000 వర్త్ ఏదో ఒక ఐటమ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అలా ప్రతి నెల ఒక 50 మందికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటి మాయమాటలు స్కీమ్ చెప్పేసి ఒక 2143 మెంబర్స్ అంటే 2000 మంది దాకా ఈ స్కీమ్లో ఎన్రోల్ అవ్వడం జరిగింది. ఈ జరిగిన తర్వాత వీళ్ళు సుమారు 1,80,00,000 వరకు మనీ అనేది కలెక్ట్ చేసినారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. అంటే గత 12 నెలల నుంచి కలెక్ట్ చేసిన తర్వాత ఈ మనీ అంతా కూడా ఇక వాళ్ళ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ కింద ప్లాట్స్ కొనడము లేకపోతే ఏదో ఒక వీళ్ళు ఎంజాయ్మెంట్ కోసం వాడి లాస్ట్కి పేమెంట్ చేసే టైంలో దే హ్యావ్ ఆల్ అబ్స్కాండింగ్ అయిన తర్వాత మా దగ్గరికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. పిటిషన్ మీద మనం ఇమీడియట్గా క్రైమ్ నెంబర్ 170/2025 అండర్ చీటింగ్ 318(4) 3 read with 5 BNS అండ్ సెక్షన్ 5 ఆఫ్ ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కింద మనం ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు చేయడం జరిగిందండి. దీంట్లో మనం ఇప్పుడు ఇవాళ ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినాము. ఇప్పుడు ఈ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి మనం ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం. మిర్యాలగూడ 1 టౌన్ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించిన నాయకుడు